వేముల కార్తిక్ అండి, భద్రాచలం జిల్లా వచ్చేసి జనసేన కోఆర్డినేటర్ని. ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుండడం వల్ల ఇక్కడ మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి జనసేన పార్టీని 22 వార్డుల్లో కూడా బరిలో దించి ఇక్కడ గెలుపు దిశగా జనసేన పార్టీని నడిపించడానికి ఇన్ఛార్జ్ డేగలరాము గారు అలాగే అభ్యర్థి గారు వీళ్ళందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ సన్నాహ సమావేశం లాగా ఒకటి ప్రిపేర్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ వార్డులలో కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టీ కోసం కూడా కష్టపడే వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేమైనా అడగాలంటే ఫస్ట్ అయితే మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఏ వార్డులో ఎక్కడ మనకి బలం ఉంది, ఏ అభ్యర్థి మనం నించోబెడితే వాళ్ళని గెలుపు దిశగా తీసుకెళ్లొచ్చు అనేది ఒక ప్రాసెస్ నడుస్తుంది. దాంతో పాటు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం అనేది ఇంకొక ప్రాసెస్ నడుస్తుంది. అలాగే నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం ఏంటంటే మాక్సిమం పొత్తు ఉన్నా లేకపోయినా బరిలో ఉంటుంది. ఒకవేళ హైకమాండ్ నుంచి బీజేపీతో కలిసి పనిచేయమని చెప్తే నెక్స్ట్ మేమందరం కూడా ఇక్కడ లోకల్ క్యాడర్ కూడా కూర్చొని లోకల్ నాయకత్వం అంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి సీట్లు అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్తాం. అభ్యర్థుల ఎంపిక అనేది ఏంటంటే అతను ముందు ఫస్ట్ అక్కడ అతనికి ఓటు ఉందా లేదా, ఆ వార్డుకి సంబంధించిన వాడా కాదా, ఇవన్నీ తనకు బలం ఉందా లేదా, అసలు ఏంటిది గతంలో తన రాజకీయ అనుభవం ఏంటిది, ఏదైనా పార్టీలో పనిచేశారా, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చే ముందు అంటే ఈ పోటీ చేయడానికే వస్తున్నారా లేకపోతే తర్వాత నెక్స్ట్ పార్టీలో కంటిన్యూ అవుతారా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని అక్కడ మాకు సంబంధించి ఎవరు లోకల్లో మా క్యాడర్లో ఎవరు బలమైన అభ్యర్థులు లేకపోతే కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి ఏంటంటే జనసేన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలా చేస్తుందో మీ అందరికీ తెలుసు. అక్కడ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీలో తన శాఖలో ఎలాంటి మంచి పనులు చేస్తున్నారో జనం అందరూ కూడా చూస్తున్నారు. అలానే ఇక్కడ కూడా మన క్యాడర్ ఏంటంటే మిగతా పార్టీలా కాదు, స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారు. సో మేమేంటంటే లోకల్ సమస్యల మీద మా వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళకి ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళే కాకుండా అంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళే కాకుండా పక్క మున్సిపాలిటీ పక్క మండలాల వాళ్ళని అందరినీ కూడా ఇన్ఛార్జీలుగా వేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డులో ఒక పర్సన్ పోటీ చేస్తుంటే అతని పైన పక్కన మండలం వాళ్ళు కూడా ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రచారం మొత్తం చేపించి ఆ లోకల్ సమస్యలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ఈ అభ్యర్థి మీ సమస్యల మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాడు, ఫైట్ చేయకపోతే ఇక్కడ ఇన్ఛార్జి వీళ్ళందరూ అభ్యర్థి అందరూ ఉంటారు, వీళ్ళందరూ కూడా కలిసి ఫైట్ చేస్తారని లోకల్ ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి అభ్యర్థిని గెలిపించే దిశగా తీసుకుని వెళ్తాం. ఆ మాట చెప్తూనే ఈ విషయము హైకమాండ్ తీసుకుంటది అని చెప్పారు కదా, సేమ్ అంతే మా ప్రాసెస్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒకవేళ ఆదేశాలు వస్తే తీసుకుంటుంది అలాగా. అయితే మీరు అడిగినట్టు పార్టీకి సంబంధం లేకుండా మనం సపరేట్ గా వెళ్ళడం అంటూ ఏముండదు, వాళ్ళ గైడెన్స్ ప్రకారం వెళ్ళడమే ఉంటుంది. ఇప్పుడు సింగిల్ ఇది ఎందుకంటే సింబల్ మీద నడిచే ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం బీఫామ్ ఇవ్వాలి. బీఫామ్ ఇచ్చినప్పుడు మన జనసేన పార్టీ తరఫున వెళ్తాం అలా.